రాబర్ట్ షల్లర్ అనే రచయిత ఒక మాట చెప్తారు. టఫ్ టైమ్స్ విల్ నెవర్ లాస్ట్, బట్ టఫ్ పీపుల్ డూ. ఎప్పటికీ చీకటి, ఎప్పటికీ కష్టాలు, ఎప్పటికీ భయాందోళనలు ఉండవు. టఫ్ పీపుల్ వాటన్నిటిని దాటుకొస్తారు, వాటన్నిటిని దాటి వెలుగు చూస్తారు అని చెప్తారనమాట. మనిషికి అన్నిటికన్నా భయంకరమైనది, మనిషిని భయపెట్టేది భయం. ఎగ్జామ్ వస్తుందంటే భయం, భవిష్యత్తును తలుచుకుంటే భయం, మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తే భయం, మనుషులు మనతో ఎలా బిహేవ్ చేస్తారని తెలుసుకుంటే భయం, పాత జ్ఞాపకాలు తలుచుకుంటే భయం. ఇలా అనేక భయాలు మనిషి చుట్టూ ఉంటాయి. అసలు జీవితం ఇంత భయంతో కూరుకుపోవాలా? ఏ మనిషి ఎటువంటి పరిస్థితిలో ఉన్నా తన జీవితాన్ని ఇంప్రూవ్ చేసే శక్తి, చేసుకునే శక్తి అతనికి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ పుట్టుకతో ఏ వ్యక్తి హీరో కాదు, అతనిలోని సంకల్పమే అతని హీరోని చేస్తుంది. జూలియస్ సీజర్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది, చాలా ఫేమస్. హీ కేమ్, హీ సా అండ్ హీ కాంక్వర్డ్. వచ్చాడు, చూశాడు, జయించాడు అని. వచ్చాడు, చూశాడు, ఎంత పోరాడినా పర్లేదు, జయించే వెళ్ళాలి. ఓటమి అంటే భయం పెట్టుకోకూడదు. విజయం అంటే కేవలం మనం అనుకున్న ఫలితం రావటమే కాదు, మనల్ని మనం జయించుకోవటం. ఏదనుకుంటే అది, దానిలో నిరంతరం శ్రమించి, నిరంతరం దాని మీద కష్టపడి మనల్ని మనం పోరాడుతూ ముందుకెళ్ళటం అనమాట, మన కోసం మనం. అదే నిజమైన విజయం. చాలామంది భయం చుట్టూ తిరుగుతుంటారు. ఏమవుద్దో, అందరూ ఏమనుకుంటారో, వచ్చే సంవత్సరానికి మన లైఫ్ ఎలా ఉంటుందో, అసలు మనకి వెలుతురు కనిపిస్తుందో లేదో, అంటే సక్సెస్ వచ్చుతో లేదో, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ వచ్చినా రాకపోయినా ఏం జరుగుద్ది? మన లైఫ్లో, మన జీవితం మన చేతుల్లో, మన తలరాత మన చేతుల్లోనే ఉంటుంది. ఒక రంగంలో మనకి ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఇంకో రంగంలో మనం స్ట్రాంగ్ అవ్వచ్చు. ఎంతమంది మనకి ఎదురొచ్చినా, మనకి ఎన్ని ఛాలెంజెస్ విసిరినా, మన పోరాటం ఆపకుండా ఉంటే కనుక అదే నిజమైన విజయం. జనరల్గా ఒక సవాలు వస్తేనే మనం భయపడతాం, లేదా ఒక కష్టం వస్తే భయపడతాం. అసలు భయం పక్కన పెట్టి మనకు ఒక ఛాలెంజ్ రాగానే ఒక మాట అనుకోవాలి. మీరు చూసే ఉంటారు, మగధీర సినిమాలో హీరో చెప్తాడనమాట, ఒక్కొక్కరిని కాదు 100 మందిని ఒకటేసారి పంపించి షేర్ఖాన్ అని చెప్పి, 100 కష్టాలు రాని, 100 మందికి మనం వ్యతిరేకంగా పోరాడిని, మన దమ్ము, మన ధైర్యం, మన జీవితంలో మనకున్న కలేజా మనకే ఉండాలి. అదే మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఎవరో సపోర్ట్ చేస్తారని, మనకి ఎక్కడి నుంచో సపోర్ట్ వస్తుందని అసలు ఆలోచించొద్దు. మన హీరో మనమే, మన ధైర్యం మనమే, మన శక్తి మనమే. ఓటమైనా, నిజంగా ఓడిపోయినా అది ఓటమి కిందకి రాదు, స్వతంత్రంగా మనం ఉన్నప్పుడు. సో ఎంత ఛాలెంజ్ వచ్చినా, ఎంత చిరాకు వచ్చినా, ఎంత నీరసం వచ్చినా మళ్ళీ పైకి లేసి ఆ పోరాటం సాగించండి. అదే నిజం, ఇదే జీవిత సత్యం.